విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యం. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఉన్నత విద్య ద్వారా మాత్రమే విద్యార్థులకు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. బుధవారం నర్సరావుపేట పట్టణంలోని మహాత్మా గాంధీ పురపాలక సంఘం బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టీచర్లకు యూనియన్ ఎస్టీయూ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా అందరూ పాస్ అవుతారు. ఇదే కాకుండా మనకి ఇంకా గవర్నమెంట్ మెటీరియల్ కూడా వస్తుంది. అయినా కూడా ఇది మిడ్ స్కూల్ బాగుందా? మిడ్ డే మీల్స్ మరి అందరికీ శుభాకాంక్షలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇప్పుడు చదివిన దానికంటే కూడా ఇంకా మీ మీద భారం పడతా ఉంది. కొత్త కొత్త స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. రేపు డిఈఓ గారు ఇస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎస్టీఓ వాళ్ళు ఇచ్చారు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు జనరల్గా డిఈఓ గారు ఏంటంటే స్టేట్ సిలబస్ మీద స్టడీ మెటీరియల్ ఇస్తారు. అవునా కదా? అది ముఖ్యంగా చదవండి. ఇది కూడా చూడండి, కొన్ని క్వశ్చన్లు రావచ్చు వీటిలో కూడా. దీంట్లో సైన్స్ మీద హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వర్డ్స్. మరి ఈ క్వశ్చన్ చెప్పాలంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళు చెప్తారు. మీకు అప్పుడే వచ్చింది ఈ క్వశ్చన్. నిజంగా చాలా గొప్ప విశేషం. అంటే మీలో మేధాశక్తి పెరిగిందనమాట. పెరిగిందా? మరి ఐ ఏంటి, కార్నియా ఏంటి, రెటీనా ఎన్ని ఐడియా వచ్చినాయి మీకు? చదివారా? పీపుల్స్ ఎన్ని? ఇది చాలా కష్టమైన క్వశ్చన్లు. మరి మీ పిల్లలు బాగా తెలివైన వాళ్ళు కాబట్టి బాగా చదువుతున్నారు. మా రోజుల్లో ఇట్లాంటి క్వశ్చన్లు లేవు, స్టడీ మెటీరియల్ లేదు. అయినా కానీ మేమందరం కూడా బాగా చదువుకున్నాం, డాక్టర్లు అయ్యాం. మరి మన మున్సిపల్ స్కూల్ నుంచి నేను కూడా ఎమ్మెల్యే అయ్యాను, మీరు కూడా అవ్వచ్చు. వెనకటి రోజుల్లో మంచి స్కూల్స్ అంటే మున్సిపల్ హై స్కూల్ ఒకటి, శంకరపాత్మ హై స్కూలు, ఈ విధంగా కొన్ని స్కూల్స్ ఉండే, 2-3 స్కూల్స్. లోతన్ హై స్కూల్, ఎల్ఎంపీ స్కూల్, లోతన్ హై స్కూల్, ఈ 3 స్కూల్స్ ఉండే. 3 నుంచి కూడా మంచి మంచి జంప్స్ వచ్చేవాళ్ళు. ఇక్కడ కూర్చున్న పిల్లల్లాగా మీలాగానే జంప్స్ ఉండేవాళ్ళు. మీరందరూ బాగా తెలివైన పిల్లలు, బాగా ఆటలాడతారు, బాగా చదువుతారు, బాగా గొడవ చేస్తారు. బయట సమాజం ఎట్లా ఉందో కూడా మీకు తెలుసు. రోడ్డు మీద రిక్షా దొక్కే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, తాగుబోతాడు ఏ విధంగా ఉంటాడు, గంజా తాగినోడు ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ చూడాలి మీరు. చూడకపోతే ఒక ఊరికే కార్పొరేట్ స్కూల్ చదువుకొని బయటకు వెళ్ళకుండా ఉంటే ఏంటంటే సమాజం మనకు తెలియదు అసలు. మరి అది కూడా చూడాలి మన జాగ్రత్త. మన తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు. వ్యవసాయం చేసుకొని కొంతమంది చదివిస్తారు, కొంతమంది రిక్షా తొక్కుంటూ చదివిస్తుంటారు, కొంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్ పిల్లలు కానీ, ఇంజనీరింగ్ పిల్లలు అందరూ చదువుతుంటారు. కానీ అందరూ కూడా సమానమే. అందరూ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే మంచి మార్కులు వస్తాయి. మన తల్లిదండ్రులు, మన కులం, మతం, డబ్బులు ఇవి కాదు. మెయిన్ మన టీచర్లు మనల్ని బాగా చూసుకుంటున్నారు, చాలా ప్రేమగా చూస్తున్నారు. ఇవాళ చాలా సమాజం మారింది. ఏ స్కూల్లో పట్టిన టీచర్లు పిల్లల్ని బాగా చదివించడం. మా స్కూల్ పిల్లలకి 600 మార్కులు రావాలని చెప్తున్నారు. ఇందాక హెచ్ఎం గారు చెప్పారు, మీరు పాస్ మార్కులు రావాలంటే కాదు, మంచి 600 రావాలి, లేకపోతే 597 అట్లా రావాలి. వచ్చినాయి మొన్న కూడా మీకు. మీరు బాగా చదువుతారు, మున్సిపల్ హై స్కూల్ పిల్లలు బ్రహ్మాండ చదువుతారు, స్పోర్ట్స్లో ఫస్ట్ ఉంటారు, మరి డ్యాన్స్లో కూడా ఫస్ట్ ఉన్నారు. మీరు బ్రహ్మాండం చేశారు, మొన్న కూడా చూశాను. జనవరి 27 మీరు బాగా చదవండి. స్టడీ మెటీరియల్ ఎక్కువ మంది ఇచ్చినా కానీ అట్లా క్లియర్స్గా చూడండి ఒకసారి. మెయిన్ ఏంటంటే డిఓ గారు ఇచ్చిన స్టడీ మెటీరియల్ బాగా చదవాలి. ఎక్కువ క్వశ్చన్ దాంట్లో వస్తుంటాయి. దాని మాదిరిగా ఈ స్టడీ మెటీరియల్ ఇచ్చామని చెప్పారు ఎస్టీ వాళ్ళు. యాజ్గానే ఉంది. అన్ని సబ్జెక్ట్స్ 7 సబ్జెక్టులు అన్నారు. 6 సబ్జెక్టులే కదా. మాకైతే 6 సబ్జెక్టులే ఉండే అప్పుడు. ఇప్పుడు సబ్జెక్ట్ కూడా ఎక్కువైంది, స్టడీ మెటీరియల్ ఎక్కువైంది. ఆల్రెడీ సబ్జెక్టులు అయిపోయినాయి. ఇప్పుడు రిఫ్రీజ్ ఇంకా సిలబస్ స్టడీ క్లాసులు అన్నీ బాగా చదువుకోండి. ఎస్టీయూ టీచర్స్ అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మీలాగా స్టూడెంట్స్గా ఉండి స్కూల్స్లో అందరూ కూడా స్కూల్ ఫస్ట్లు వచ్చి, అర్థమైందా? హెచ్ఎంలు కానీ టీచర్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే స్కూల్స్లో బాగా చదువుకొని బెస్ట్ అవుట్ గోయింగ్, బాగా చదువుకొని మంచి స్టూడెంట్గా బయటికి రావటం, తర్వాత టీచర్ కోర్స్ చెందిన టీచర్లు అవ్వటం అనేది ఆనవాయితీగా ఉంది. మంచి టీచర్లు అందరూ కూడా మంచి స్టూడెంట్స్. వీళ్ళందరూ కూడా హెచ్ఎంలు చాలామంది స్కూల్ అవుట్ గోయింగ్, బెస్ట్ అవుట్ గోయింగ్ అనమాట.
అట్లాంటి మేమందరం కూడా ఆ రోజుల్లో బెస్ట్ అవుట్ ఆ విధంగా ఉండదు. టీచర్ మేము ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళు ఆ రోజులు అట్లా ఉండే. మరి మంచి టీచర్లు ఉన్నారు, పిల్లల్ని బాగా చదివించి మంచి మంచి మార్కులు రావాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి కొంతమంది టీచర్లు అయితే రిటైర్ అయిన వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి 2 లక్షలు 3 లక్షలు పెట్టి పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇవ్వటం, సైకిల్ స్టాండ్లు కట్టించడం, వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్లు ఇవ్వటం, ఇన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా గొప్ప విశేషం. అంటే సమాజం చాలా మారింది. పిల్లలు బాగా చదువుకుంటేనే సమాజం మారుద్ది, తల్లిదండ్రులు బాగా ఆర్థిక పరంగా పైకి వస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అవునా కాదా? ఎందుకంటే తల్లిదండ్రులకు ఆస్తి ఏంటంటే ఇళ్ళు, పొలాలు, డబ్బులు కాదు, మీరే మా ఆస్తి. మన పిల్లలే మనకి ఆస్తి అనమాట. మీ పిల్లలు బాగా చదువుకొని చక్కటి ఇవాళ మనందరం కూడా డ్రగ్స్కు దూరంగా ఉండమని స్లోగన్స్ కూడా ఇచ్చారు. మీ స్కూల్లో కూడా ప్రోగ్రామ్ జరిగింది, నో డ్రగ్స్ అని, సే నో టు డ్రగ్స్. ఆ విధంగా మనం ఉన్నాం కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. బయట ఈ గంజాయి తాగేవాళ్ళు ఉంటారు, మందు తాగేవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తుంటారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన హెచ్ఎం గారికి, గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారికి, ఎస్టీయూ మరి లీడర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు చిన్నప్పటి నుంచి కూడా టీచర్స్ ఉద్యమాలతో అనుబంధం ఎక్కువ ఉండేది. మా పెద్దనాన్న గారు హెచ్ఎం గారు ఉండేవారు. ఈ విధంగా ఎమ్మెల్సీ మాణిక్యరావు గారు వీళ్ళందరూ కూడా టీచర్స్ అనమాట. అందుకని అన్ని యూనియన్స్తో నాకు అనుబంధం ఉంది బాగా. ఎస్టీయూడి కానీ, అదేవిధంగా యూటీఎఫ్ కానీ, ఇవన్నీ కూడా. మరి మీరందరూ కూడా బాగా చదువుకోండి, బాగా మంచి మార్కులు రావాలి. మళ్ళీ మనం అందరం కూడా మీకు ఫస్ట్ క్లాస్ మార్కులు బాగా వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకేనా? మీ అందరూ కూడా